హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈ రోజైతే మేము జనవరి 2025 స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాము. ఓ మై గాడ్, చూడ్డానికి చాలా బాగుందండి, కానీ చాలా రష్ కూడా ఉంది. ఇది అయితే ఎంట్రన్స్. మనం పోవాలంటే స్ట్రైట్ పోవచ్చు, అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇటు లెఫ్ట్ సైడ్ కూడా పోవచ్చండి. మనం ఇప్పుడు స్ట్రైట్ కనిపిస్తున్నది టెంపుల్. ఇదంతా దర్శనం టికెట్స్ అండ్ పులిహోర, లడ్డు ప్రసాదం కౌంటర్స్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూస్తున్నారా, ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. అండ్ ఈ బిల్డింగ్లో వచ్చి మనకు తిరుపతిలో సేవాస్ ఎట్లా జరుగుతాయో అలాగే సేవాస్ కూడా జరుగుతాయంటండి. సో చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మేము టెంపుల్లో ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఫస్ట్ వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. పక్కనే గార్డెన్లో ఎలిఫెంట్స్, యానిమల్స్వి ఉన్నాయి. ఇది వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తున్న గోపురంలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళని ఎంటర్ చేపిస్తారండి. ఇక్కడ వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు నుంచి అలౌట్ చేస్తున్నారు. అండ్ ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ బ్యాక్ సైడ్ అంత రష్ లేదండి, బాగుంది. ఫొటోస్ అవి దిగుతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఇప్పుడు మనం టెంపుల్ రైట్ సైడ్కి ఎంటర్ అవుతున్నాం. పైన గరుడ స్టాచ్యూ, అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే హనుమంతుల వారి విగ్రహం ఉందండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ అవ్వలేదు. సో మేము తీసుకున్న టికెట్ వచ్చి 1000 రూపీస్, అది డొనేషన్ పర్పస్ కూడా. అండ్ మనకు ఆ 1000 రూపీస్ ఎంట్రీ అయిన తర్వాత లోపల ఒక స్వామివారి పట్టు కండువా లాంటిది ఇస్తున్నారు, అండ్ ఫోటో ఒకటి ఇస్తున్నారు, లడ్డు ప్రసాదం ఇచ్చారు. హనుమంతుల వారి విగ్రహం నుంచి రైట్ సైడ్ ఉన్న ఈ గోపురం మొత్తం మనం చూస్తుంటాం కదండి, విష్ణుమూర్తి వాటర్లో ఉన్నట్టుగా అటువైపు వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంది లెఫ్ట్లో. సో ఇప్పుడు మళ్ళీ మనం టెంపుల్ ఆపోజిట్కి ఎంటర్ అయిపోయినాం. ఈ కనిపిస్తున్న రైట్ సైడ్ గోపురం వైపే 1000 రూపీస్ టికెట్ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఫోన్ లోపలికి నాట్ అలౌడ్ అండి. అక్కడ సెల్ ఫోన్స్ అవి హ్యాండ్ ఓవర్ చేయడానికి వేరే ఉంది కౌంటర్స్. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చామండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. విష్ణుమూర్తి వాటర్లో ఉంటారు కదా, పాల సముద్రంలో ఉన్నట్టుగా. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాం. పైన ఫ్లోర్ కూడా ఉంది, పైనుంచి చూడొచ్చు. బట్ మేము దగ్గర నుంచి చూడాలని కిందకి దిగుతున్నాము. ఇట్లా స్టెప్స్ దిగగానే మనకి ఫ్రంట్ దీపాలు అమ్ముతున్నారు, కావాలంటే దీపం పెట్టుకోవడానికి. అండ్ చూడండి, చాలా రష్ ఉంది కదా. మామూలుగా వీకెండ్స్లో అయితే అసలు ఖాళీ ఉండేదంట, నార్మల్ డేస్లో అయితే ఇక చూడాలి ఒకసారి. ఫైనలీ నేనైతే విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నానండి. అచ్చం పాల సముద్రంలో ఉన్న విష్ణుమూర్తి లాగే ఉంది. మనం ఎలాగో చూడలేము, ఇక్కడ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పాల సముద్రంలో విష్ణుమూర్తిని చూస్తున్నట్టే ఉందండి ఇక్కడ చూడడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.